ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎటుకుపోతున్నాయో తెలియట్లేదు. ఒక క్యాజువల్గా ధ్వంసాలు అన్నటువంటి కాన్సెప్ట్లో ఇదొకటి. తాజాగా సత్యసాయి జిల్లా హిందూపురంలో 30 ఏళ్ల క్రితం రైతులు హిందూపురం కోఆపరేటివ్ మిల్క్ డైరీ సొసైటీ ఏర్పాటు చేసుకుని పట్టణం నడిబొడ్డున మెయిన్ బజార్లో స్థలాన్ని కొనుక్కుని అందులో భవనాన్ని నిర్మించుకున్నారు. ₹1,00,00,000 విలువ చేసే ఆ స్థలం సంబంధించి ఇప్పుడు 3 రోజుల క్రితం రాత్రి వేళ ఆ భవనాన్ని కూల్చేశారు. స్థలాన్ని చదును చేసి తీసేసుకున్నారు. ఇది తెలుగుదేశం వాళ్ళు చేశారన్నటువంటి సాక్షి రాసుకొస్తున్నటువంటి కథనం. దీని మీద పట్టణం నడిబొడ్డునున్న స్థలం దగ్గరికి సోమవారం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకున్నారు. టీడీపీకి చెందిన భూ కబ్జాదారు నుంచి రైతుల ఆస్తులను కాపాడాలంటూ ఆందోళనకు దిగారు. వాళ్ళకి రైతు సంఘం, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఆ తర్వాత ర్యాలీగా 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి ఫిర్యాదు చేశారు. సొసైటీ భవనాన్ని దౌర్జన్యంగా కూల్చేసి అందులోని సామాగ్రి విలువైన డాక్యుమెంట్లు ఎత్తుకెళ్లిన వాళ్ళని అరెస్ట్ చేయాలని సీఐ కరీంకి కంప్లైంట్ చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి వింతపత్రం అందించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసానికి కూడా వెళ్ళారు. ఆయన లేకపోవడంతో పీఏకి వింతపత్రాలు ఇచ్చారు. 177 మంది రైతులు కలిసి నిర్మించుకున్న సొసైటీ భవనాన్ని కూల్చేసి ఆ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పాడి రైతులందరూ సొసైటీకి ఏర్పడి 30 ఏళ్ల క్రితం స్థలాన్ని నిర్మించుకుంటే కొన్ని భవనం నిర్మించుకున్నాం. ఈ భవనం కేంద్రంగా చాలా కాలం పాల వ్యాపారం చేసుకున్నాం. తర్వాత వ్యాపారం దెబ్బతిండడం సొసైటీని మూసేసాం. అయినా అందులో సామాగ్రి డాక్యుమెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్థలం విలువ కోట్లలో ఉండటంతో టీడీపీ నాయకులు కబ్జా చేయాలని చూస్తున్నారు. ఇటీవల నంజుడేశ్వర బిల్డింగ్లోనూ ఓ షాపును దౌర్జన్యం ఖాళీ చేయించారు. ఇట్లాంటి బాలకృష్ణ నియోజకవర్గంలో జరగడం శోచనీయం అంటూ అక్కడ చేసినటువంటి సొసైటీ సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణ.